గూడ్స్ రవాణా పేరుతో రహస్యంగా గోవుల తరలింపు చేస్తున్న లైవ్ స్టాక్ క్యారియర్ నిర్వాహకులను పెదపాడు మండలం కల్పూరు టోల్ ప్లాజా వద్ద వాహన్ సెస్ వివరాలను పరిశీలించి దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది కనుగొన్నారు. కంటైనర్లో భారీగా తరలిస్తున్న దాదాపు 75 జీవాలను గుర్తించారు. ఎంసీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన నిర్వాహకుల గురించి తెలుసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్న దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సహా వివిధ శాఖల అధికారులు అక్కడికి చేరుకుని విచారించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాపై సహించమని, రాక్షసంగా క్రూరంగా గోవుల్ని తరలిస్తున్నారని, దీని వెనుక ఉన్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దెందులూరు ఏఎంసీ, ఏలూరు పార్లమెంట్ నాయకులు కృష్ణప్రసాద్ సహా పలువురు నాయకుల ఆధ్వర్యంలో లారీ నిలుపుదల చేయడం జరిగింది. ప్రతిసారి ఇలా పట్టుకోవడం, తర్వాత గోశాలకు తరలిస్తున్నామని, కానీ గోశాలల్లో నామమాత్రపు చర్యల వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇకపై అలా జరగకుండా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. ఇకపై ఇలాంటివి జరిగితే చూస్తూ ఉపేక్షించమని తెలియజేశారు. ఇటువంటి ఘటనలో కొన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి అరికెట్టేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కోరారు. దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత మాట్లాడుతూ అనధికారికంగా గోవుల్ని తరలిస్తున్నారనే సమాచారం రావడంతో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ వద్ద వాహనాలు నిలుపుదల చేయగా, దానికి సంబంధించిన నిర్వాహకులు తాము గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి కూడా యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా ఇలాగే కొనసాగిస్తూ ఉన్నామని, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిందని ఈ విధంగా అడ్డుకుంటే ఊరుకోమని చెప్పి అక్రమ రవాణా చేస్తున్న నిర్వాహకులు మార్కెట్ కమిటీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం జరిగిందని, దీంతో సమాచారం అందుకుని తాను మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సహా కూటమి నాయకులు చేరుకుని గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకోవడం జరిగిందని, వైసీపీ హయాంలో జరిగినట్లు అక్రమాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగినవ్వమని తెలిపారు. జాతీయ రహదారుల మీద నిత్యకృత్యంగా ఏదైతే గోవుల్ని తరలిస్తూ ఉన్నటువంటి మాఫియా ఉందో, దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈవేళ 3 లారీల్లో ఉన్నటువంటి ఏదైతే గో సంపద అంతా కూడా రకరకాల పేర్లతోటి రకరకాల ప్రాంతాలకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నటువంటి యాజమాన్యాలు, వారి మీద కఠినమైనటువంటి పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క అమానుషమైనటువంటి ఏదైతే పశు సంపదని ఈవేళ రాక్షసత్వంగా, చాలా క్రూరత్వంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి లారీల్లో మానవత్వం ఉన్నటువంటి మనిషి ఎవడో కూడా ఇటువంటి పని చేయజాలడు. ఇది చాలా బాధాకరం, హేయమైనటువంటి చర్య. ఇంత దిగజారినటువంటి దీని వెనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం వారి మీద తక్షణమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పడానికి కూటమి తరపున ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు దెందులూరు అసెంబ్లీ నుంచి,
అదేవిధంగా ఏలూరు పార్లమెంటు జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి నా మిత్రుడు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా మరో సహచర నమస్కారం. గో సంరక్షణకి ఆవులని చెప్పి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా మేము వ్యాపారం చేస్తున్నాము. ఎప్పుడు ఇట్లా ఎవరు అడ్డుపడలేదు అని చెప్పేసి ఈ వచ్చిన ఆవులు తోలుకొచ్చిన వానర్లు వచ్చి ఇప్పుడు దాకా మా మీద ధ్వజమెత్తి మమ్మల్ని చాలా మధ్యాహ్నం నుంచి కూడా మా మార్కెట్ కంపెనీ వాళ్ళు కానీ మమ్మల్ని కానీ చాలా చిన్న చూపు చూసి మా వాళ్ళ మీదకి తొక్కించుకెళ్ళిపోతాం లారీలు అని చెప్పేసి నానా మాటలు అనేటప్పటికి మా కాన్స్టిట్యున్సీ లీడర్లందరినీ పిలుచుకోవాల్సి వచ్చిందండి, కుటుంబ నాయకులందరినీ కూడాను. ఇది ఇంకొకసారి జరగకుండా ఉండాలని చెప్పేసి మా కుటుంబ నాయకులందరూ కూడా ఈ ఆవులన్నింటినీ కూడా గో సంరక్షణ తల్లి వెళ్ళేటట్టు ప్రయత్నాలు చేసుకుంటూ మేము తీసుకెళ్ళి గో సంరక్షణలో అప్పచెప్తున్నాము.